డెరిక్ అబ్రహం 2 hours 8 minutes రన్ టైంతో 2018లో అబ్రహం ఇంతేజ్ సంతతికల్ అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూశాక నాకు కూడా యావరేజ్ అనే అనిపించిందండి. కొన్ని సీన్స్ బాగున్నాయి, కానీ మనం చూడని కొత్త రకమైన సినిమా అయితే కాదు. మొదటి అరగంట అసలు ఎందుకు పెట్టారో అనేలా ఉంది. దాంతో సినిమాకి చాలా చిన్న కనెక్షన్ ఉంది. జస్ట్ లాస్ట్లో రివీల్ చేసిన ఒక విషయం తప్ప అసలు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని ట్రిమ్ చేసేసిన నష్టమేం లేదని నా ఒపీనియన్. ఆ అరగంట ఒక స్టోరీ అయితే ఆ తర్వాత నుండి అంతా వేరే స్టోరీ. మధ్యలో మళ్ళీ సాంగ్స్, బలవంతంగా ఫోర్స్డ్ ఎమోషన్స్, అన్నెసెసరీ అండ్ లాజిక్లెస్ సీన్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి. సో ఓవరాల్గా అయితే ఈ థ్రిల్లర్ని కొన్ని సీన్స్ కోసం చూడొచ్చు అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తన తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ని తన తమ్ముడే చంపాడంటూ పోలీస్ అయిన హీరో డెరిక్ అబ్రహం అలియాస్ మమ్ముట్టి గారి తమ్ముడిని వేరే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఏం జరిగింది, డెరిక్ ఈ కేసు సాల్వ్ చేశారా, తమ్ముడిని కాపాడగలిగాడా లేదా అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ యాజ్ యూజువల్గా పోలీస్ ఆఫీసర్గా మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్ లాంటివి ఒకటి రెండు ఉంటాయి అంతే. స్టార్టింగ్లో ఎవరో చంపినట్టు చూపిస్తారు, అసలు మ్యాటర్కి రాకుండా డిస్కషన్లు ఎక్కువైపోతాయి. బైబిల్ అంటారు, నాస్తికులు అంటారు, ఇంట్రెస్ట్ లేని విధంగా ఉంటుంది మొదటి అరగంట. ఒక్క క్లూతో లిస్ట్ అంతా కలెక్ట్ చేసే లోపే అసలు అంత ఈజీగా ఫస్ట్ విలన్ని ఎలా పట్టేసుకున్నారో, తమ్ముడు విషయాలు ఆ మాత్రం తెలుసుకోలేదా అనేలా కొన్ని లాజిక్స్ టూ మచ్గా అనిపిస్తాయి. ఒక అరగంట ఒక స్టోరీ రన్ అయితే అక్కడితో దాన్ని ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో స్టోరీని స్టార్ట్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా వాడెవడో తనంతట తానే కాల్చుకొని చనిపోతే హీరోని బ్లేమ్ చేస్తారేంటి అన్నట్టు ఉంటుంది. మొత్తం ఏదో అయింది అన్నట్టే దాస్తారు. ఇంటర్వల్ టైంకి తెలిసి నిజాలు చూపించినప్పుడు వీళ్ళ తమ్ముడేంటి ముందే ఆ మాత్రం అన్నయ్యకి చెప్పలేడా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ చివరి అరగంట కిడ్నాప్ డ్రామా పర్లేదు అనిపిస్తుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ కోసం మాత్రమే, మిగతా రన్ టైం కోసం పేషెన్స్తో ఉండాలి. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.